రాబోయే 7 రోజులు మేము అతిపెద్ద భారీ భూగర్భ నగరంలో గడపబోతున్నాం. అసలు ఇది ఇక్కడ ఎలా ఉంది? దీన్ని చూస్తుంటే మనం భవిష్యత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నగరం 1000 సంవత్సరాల క్రితం నాటి గని లోపల నిర్మించబడింది. అలాగే దీంట్లో లెక్కలేనన్ని సొరంగాలు మరియు గదులు నిర్మించారు. మనం ఎలాంటి భయానక పరిస్థితులు ఎదుర్కొంటామో అసలు ఎవరికి తెలుసు. ఈ మెట్ల ద్వారానే మనం ఆ నగరాన్ని చేరుకుంటాం. ఆ మెట్లు కట్టి ఎన్ని రోజులు? మన వయసు కంటే ఎక్కువే. సరే, మేము ఇప్పుడు కిందకు వచ్చాం. పైకప్పు ఎంత ఎత్తులో ఉందో చూడండి. మేము ప్రస్తుతం 400 అడుగుల భూమి లోపల ఉన్నాం. ఇక్కడ ఒక నగరమే ఉంది. ఎలాగో తెలీదు, దారుణంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రెమేనియాపై బాంబు దాడి జరిగినప్పుడు వేలాది మంది ఇక్కడ దాక్కునేవారు. ఇప్పుడు యూట్యూబర్స్ గుంపు మాత్రమే నివసిస్తోంది. తర్వాత మేము రాత్రి గడపడానికి ఒక మంచి స్థలాన్ని వెతుక్కున్నాం. మనం ఇక్కడ క్యాంప్ వేసుకుందాం. నువ్వే బాస్. మా వస్తువులన్నీ అదిగో అక్కడ ఉన్నాయి. స్థలం ఎంచుకున్నాం. అయితే మేము మా బ్యాగ్స్ తీసుకురావడానికి మా తెలివిని ఉపయోగించి తీసుకొచ్చాం. మేము వాటిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు సులువైన మార్గాన్ని కనుక్కున్నాం. అది అద్భుతం. అది చచ్చింది. మేము నీటిలో చేపలు పట్టడం మొత్తం పూర్తయింది. ఈ ఛాలెంజ్ కోసం కావాల్సిన ఆహారం బ్యాగ్ లో ప్యాక్ అయి ఉంటుంది. అలాగే మేమందరం ఎవరి బ్యాగ్ లో వాళ్ళు తీసుకొచ్చాం. నీ బ్యాగ్ లో ఏముంది కాల్? ఇంకెవరిదైనా చూద్దాం. నీకు అర్థమైంది అనుకుంటా. అయితే ఇందులో అన్నిటికంటే క్రేజీ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ భూగర్భ నగరాన్ని మనం ఇంతవరకు చూడలేదు. మన చుట్టూ ఉన్న గోడలు సొరంగాలు కనపడకుండా అడ్డుకున్నాయి. మనం ఉన్న గది కూడా చాంబర్ అంత పెద్దది. ఎక్కడ? ఏంటి? అయితే మా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ సొరంగాలను అన్వేషించడంలో మాకు సహాయపడడానికి నేను ప్రతిరోజు ఒక ఫేమస్ యూట్యూబర్ ని తీసుకొస్తున్నాను. కానీ మాతో చేరిన యూట్యూబర్లు ఎంత ఎక్కువైతే ఈ నగరం అంతా అల్లకల్లోలంగా మారుతుంది. ఏంటి నువ్వు ఇప్పుడే వచ్చావా బ్రదర్? మేము సరైన సమయానికి పడుకుంటున్నాం, ఎందుకంటే మాకు ఉదయం పెద్ద సర్ప్రైజ్ ఉంది. అది అశుభం. అండర్ గ్రౌండ్ సిటీలో మొదటి రోజు విజయవంతమైంది. మేము మిమ్మల్ని ఉదయం కలుస్తాం. గుడ్ మార్నింగ్ బ్రో, ఎందుకు? ఇదొక గొప్ప రోజు కాబోతోంది. ఉదయాన్నే నా బిగ్ అనౌన్స్మెంట్ కోసం అందరినీ లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం ఓ ప్రముఖ యూట్యూబర్ మనతో చేరబోతున్నాడు. మన సర్ప్రైజ్ గెస్ట్ ఇప్పుడు కిందకి రాబోతున్నాడు. అది జిడియోన్. అండర్ గ్రౌండ్ సిటీకి స్వాగతం. ఇదొక చట్టబద్ధమైన నగరం. వావ్, ఇక్కడ ఫెరీస్ చక్రం కూడా ఉంది. అవును, కానీ అదొకటే కాదు, ఇంకా మేము ఈ మెట్లు ఎక్కలేదు. మీ జీవితంలో మీరు చూసిన అత్యంత ప్రమాదకరమైన మెట్లు ఇవే కదా. ఓ బాయ్స్, ఇక్కడికి రండి. లేజర్ బీమ్ కి ఎత్తులంటే భయం. నాతో ఎందుకు ఇలా ఈ చేస్తున్నా? రోజు నీ మనసులో ఉన్న హైట్ భయాన్ని తొలగిస్తాను. బ్రో, ప్రశాంతంగా ఎలా ఉన్నావు? నేను చనిపోతాను. నేను దాని గురించి బాధపడను. అయ్యో దేవుడా. ఆల్ రైట్, అన్వేషణకి వెళ్ళడానికి మన దగ్గర ఒక ల్యాంతర్ ఉంది. ఇప్పుడు చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నాను. సరే, కంఫర్టబుల్ గా ఉండకండి, ఎందుకంటే మూలలో మేము ఈ భయంకరమైన తలుపుని కనిపెట్టాం. ఇక్కడి నుంచి ప్రవేశం లేదు. అక్కడే ఉండి చెక్ చేస్తా. నో 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 నో. జాగ్రత్త. ఆల్రైట్ గైస్, సేఫ్ గా కనిపిస్తుంది. ఇందులో మనుషులు ఇంకా ఇతర జీవులు నివసించడం లేదని ఖచ్చితంగా చెప్పగలను. తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇదంతా చూస్తే దయ్యాల ప్రాంతంలో అనిపిస్తోంది. ఓ నో. ఈ బోట్స్ ని ఇందులోకి ప్రవేశించకుండా పెట్టారేమో అనిపిస్తోంది, కానీ ఎవరో వీటిని నాశనం చేశారు. నిజంగానే చేశారు. లేదా అది డెకరేషన్ కోసమే అనిపిస్తోంది. అవును, అలాగే అనిపిస్తోంది. నన్ను ఫాలో అవ్వండి. ఇది భయంకరంగా కనిపిస్తోంది కదా. హే, అందరూ వినండి. 1000 సంవత్సరాలుగా వారు ఉప్పు గని నుండి ఉప్పుని తయారు చేశారు. ఇది డార్క్ చాక్లెట్ సీ సాల్ట్ ఫీస్టబుల్స్ బార్. నేను చెప్పేది వినండి. సముద్రపు ఉప్పు బార్ లో ఎక్కువ ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది? ఉప్పు గని నుంచి వస్తున్న ఉప్పు. ఇది చాలా బాగుంది. వావ్, ఇది చాలా రుచిగా ఉంది. మనం చాలా మెట్లెక్కి ఇక్కడికి చేరుకున్నాం. ఇవి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నాకు ఖచ్చితంగా తెలీదు. వెళ్ళకూడని చోటుకి వెళ్తున్నామేమో. ఆగు, ఇక్కడ ఏం రాస్తుంది? దీన్ని దాటొద్దు అంటే దీని అర్థం ఏంటి? కార్లు నీ చేతిలో ఎలా ఉంచు. డ్యూడ్, దీన్ని మనం కెమెరాలో పెట్టలేం. ఈ సొరంగాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మేము రాత్రికి తిరిగి వెళ్ళడం గురించి ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, జిడియాన్ మాతో బెడ్ రింగ్ లో చేరాడు. రేపు సరదాగా ఉంటుంది. మా దగ్గర ఒక సూపర్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మేము మిమ్మల్ని ఉదయం కలుస్తాం. ఆల్రైట్, ఇది 3వ రోజు ప్రారంభం. మరి దాని అర్థం ఏంటో మీకు తెలుసా? ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది చూద్దాం రండి. వారిని కిందకి పంపండి. నీడ కనిపిస్తుంది, అతను అక్కడే ఉన్నాడు. అతనికి ఆయన బహుశా తన స్పీడ్ కావచ్చు. నేను చెప్పాను స్పీడ్ వచ్చాడని. అక్కడ ఇద్దరు ఉన్నారు. ఈ రోజు 2 గెస్ట్లు. ఒకవేళ మీకు తెలియకపోతే, శామ్ ఇంకా కాల్బీ పాడుబడిన ఇంకా దెయ్యాల ప్రదేశాలను అన్వేషించడంలో ప్రత్యేకత కలిగిన వారు. మేము 1000 సంవత్సరాల పురాతన సొరంగ మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సీలింగ్ ఎంత ఎత్తులో ఉందో చూసారా? మనం ఒక కిటికీలోంచి కిందకి చూసినట్టుగా ఉంది. అలాగే నేను లానా రియాక్షన్ చూడాలనుకున్నా, ఎందుకంటే తనకి హైట్స్ అంటే భయం. ఇంతలో వేరే వాళ్ళు మా బేస్ క్యాంప్ ని అప్డేట్ చేయబోతున్నారు. ఆల్ రైట్, మీరు ఇక్కడ పనులు చేయాలి, ఇంకా మీరు అక్కడ కూడా చేయాలి. ఓ, నాకు అర్థమైంది. మీరు సూపర్వైజర్. అవును. ఏం జరుగుతుందో క్లూ లేదు. ఏం చేయాలో చెప్పండి. సరే, వెళ్ళి పని చూసుకుందాం. మేము ఇంతకు ముందు కంటే లోతుగా వెళ్ళినప్పుడు ఈ సొరంగాలను అన్వేషించుకుంటూ వెళ్తే ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఊహించలేదు. శామ్ ఇంకా కాల్బీకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ముందుంటే బాగుంటుందేమో. క్రీపీ వాల్స్ అంటే ఇష్టం.
మీరు చెప్పింది నిజమే. యా మీరు ముందు వెళ్ళండి. మీరు మాకు చాలా దూరంగా వెళ్తున్నారు. నేను నీ వెనకే ఉన్నాను. మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఇటువైపు. కార్ల్ నాకు కాల్ బి దొరకడం మంచిదైంది. అదంతా భయపెట్టింది. ఏదేమైనా మేము నడుస్తూనే ఉన్నాం. చివరికి మేము ఈ భయంకరమైన మెట్లని చూసాం. ఇది స్కెచ్. ఓ ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సిలువ ఉంది. ఆగండి నిజమా? ఈ సిలువతో మనమే చేయగలం. ఈ ఉప్పు గనుల గురించి మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఒక ఆత్మ కనిపించిందని ఒక పురాణం ఉంది. మరియు వారు ఆ ప్రదేశంలో ఒక బలిపీఠాన్ని సృష్టించారు. ఎందుకంటే అది దెయ్యాలుండే ప్రదేశం. ఇదే ఆ ప్రదేశం. అది అద్భుతంగా ఉంది. పదండి వెళ్దాం. యో అది మన క్యాంపు వైపు వెళ్లే రంధ్రం. ఓ ఇది రంధ్రమా? ఏదో కారణంతో కంచి వేశారనిపిస్తోంది. నేను అక్కడికి వెళ్ళాలా? నేను ఇక్కడి నుంచి చూస్తాను. డ్యూడ్ నేను క్యాంపును చూడగలుగుతున్నాను. చూడండి. షాన్ ఓ వాళ్ళు మనకంటే చాలా ఎత్తులో ఉన్నారు. ఎలా జరుగుతోంది? స్నానం చేద్దామని కేకలు వేశారు. అది ఎలా చేశారు? మొదట మనం మూత నుండి షవర్ వచ్చేలా తయారు చేస్తాం. తర్వాత మేము దీన్ని ఇలా వేలాడదీస్తాం. లేనన్ రండి ఇది చూడండి. ఆ, నేను వస్తున్నాను. లేనన్ నువ్వు ఇలా హైట్స్ కి భయపడకూడదు. నేను వస్తున్నాను బ్రో, నేను వస్తున్నాను. ఇది ఓకే. నన్ను ఎవరు టచ్ చేయొద్దని చెప్తున్నాను. మా భయాలని అధిగమిస్తున్నాం. మేము ఇప్పటి వరకు 50% గనుల్ని ఎక్స్ప్లోర్ చేశాం. తర్వాత మా చెమట పట్టిన శరీరాలు కడుగుతున్నాం. ఈ భూగర్భ నగరం అయితే చాలా బాగుంది, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం కల్లా ఒక అతిథికి స్వాగతం చెప్పాలి. మా 4వ రోజు ప్రత్యేక అతిథి ఎలివేటర్ నుండి కిందకు వస్తున్నారు. ఆగండి, వాళ్ళు పొట్టిగా ఉన్నారు. ఈ భూమి మీద ఉండే అతి పెద్ద ట్విచ్ స్ట్రీమర్ కాయ్ సెరెట్ ఈ అండర్ గ్రౌండ్ సిటీకి స్వాగతం. సరే కాయ్, నువ్వు వీలైనంత ఎత్తుకు ఎగిరి దూకాలని నేను కోరుకుంటున్నా. ఏంటి ఇదంతా? కాయ్ ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు. మనది పెద్ద ఫ్యామిలీ. మా అందరి మధ్య అయితే ఏ విషయం కుదరదు. ముందే హెచ్చరిస్తున్నావా? బ్రో నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావు. అయ్యో దేవుడా! కాయ్ నేను నీ కోసం ప్రత్యేకంగా ఒక రహస్య సొరంగాన్ని సేవ్ చేసి పెట్టా. అయితే వెళ్ళి చూద్దాం. అలాగే మేము ఈ పడవల సహాయంతో భూగర్భ సరస్సుని దాటగలిగాం. అవును నిజమే, ఒక సరస్సు, అది భూగర్భంలో ఉంది. మరోవైపు మా తదుపరి సొరంగాలకి ఈ రంధ్రం గుండా దారుంది. ముందు కార్లు వెళ్ళాలి. ముందు వెళ్ళాలా? ఓ రంధ్రంలో ఒక డోర్ ఉంది. ఆ డోర్ వెనకాలే ఉంది. నాకు తెలీదు, ఖచ్చితంగా ఏదో ఉంది. నీకు దొరికింది. ఓ, దేవుడా. అయితే షాన్ నుండి బూస్ట్ తీసుకున్న తర్వాత అన్వేషించడానికి సిద్ధంగా See you, ఉంది. Sean. ఇది నేను సినిమాల్లో ఎప్పుడు చూస్తుంటాను. మనం డోర్ దాటగానే చచ్చిపోతాం. గేమ్ ప్లాన్ ఏంటి? మీరు నేరుగా వెళ్ళాలి. అప్పుడు మీరు ఎడం వైపు తిరగాలి. తర్వాత రైట్ కి తిరగడమే మనకు రైట్. అయితే మీ ఎడమ చేతి వైపుకు ఎదురుగా యూటర్న్ సగం సర్కిల్ చేయండి. కానీ నేరుగా వెళ్ళాక 5 అడుగులు వెనక్కి వేస్తారు. ఓకే? అయితే ఈ సొరంగం గుండా ట్రెక్కింగ్ చేసిన తర్వాత వా! ఏంటి ఏం జరిగింది? అక్షరాల ఒక పెద్ద చీకటి శూన్యం తెరవబడింది. మరొక గుహ అంత పెద్దగా ఉందని వారు నాకు చెప్పారు. ప్రపంచంలోనే ప్రకాశవంతమైన ఫ్లాష్ లైట్ ని తీసుకొస్తే అది సరదాగా ఉంటుందని నేను అనుకున్నాను. అది నిజం కాదు. జాగ్రత్త, ఇక్కడ లెడ్జెట్స్ ఉన్నాయి. నేను దూకుతా. నువ్వు దూకబోతున్నావా? బాయ్ గాయ్స్. కాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? బాయ్. ఇది తనకి సేఫ్ అయితే బాగుండు. ఇది చాలా బాగుంది. ఓకే సరే. హలో హలో. వాయిస్ రీసౌండ్ వస్తుంది. నేను అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు వారందరూ గుహ మధ్యలో ఉన్నారు. నేను వారిని భయపెట్టడానికి ఫ్లాష్ లైట్ ఆఫ్ చేయబోతున్నాను. రెడీయా? హలో కమ్ ఆన్ త్వరగా కమ్ ఆన్ గో వాళ్ళని లాక్ చేయండి. అతను విడిచి వెళ్ళిపోతున్నాడు. అయ్యో దేవుడా. మళ్ళీ కలుద్దాం చౌటాయిలు. దాన్ని తెరవండి. నువ్వు కారు చేయి విరగొట్టేసేలా ఉన్నావు. గట్టిగా లాగు. నేను వదిలేస్తున్నా. హే మ్యాన్, ఏంటంటే మమ్మల్ని వదిలేస్తున్నారా? లేదు. నువ్వు మనం మళ్ళీ కలుద్దాం దద్దమ్మలు అనడం ఎవరు? విన్నాను. నో, ఒక రాత్రి మమ్మల్ని బంధించడానికి ప్రయత్నించాడు. లేదు మీరు అక్కడ ఉండొచ్చు. సుదీర్ఘమైన పగటిపూట అన్వేషణ తర్వాత ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో మేము రాత్రి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కానీ కార్ల్ మళ్ళీ ఈసారి జిడియాన్ సహాయంతో సమ్మె చేయబోతున్నాడు. మేము మిగిలిన టీం ని ప్రాంక్ చేయబోతున్నాం. అందరు నిద్రపోతున్నారు. మేము ఈ బొమ్మని వంతెనపై నిలబెట్టబోతున్నాం. అలాగే దీని వెనుక ఒక స్పీకర్ పెడుతున్నాం. మేం కయ్యొక్క పాట బస్ డౌన్ రోలీ అవలాంచ్ అని ప్లే చేయబోతున్నాం. ఏంటి రెడీనా? యా రెడీ. మాపై దాడులు జరుగుతున్నాయా? నా పాటను ప్లే చేస్తున్నారు. అది నీ పాట? ఎస్. అక్కడ వెలుగు చూసారా? ఆ పైన ఉందేనా?
మంచి పాటైనా ఇలా ఎవరు చేసినా వారి జీవితంలో పెద్ద శత్రువుని కొని తెచ్చుకుంటారు. రివెంజ్ తీర్చుకోవడానికి రేపు ఏం చేయబోతున్నావు? బాయ్, ఆ విధ్వంసానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను. వాళ్ళను వారి కుటుంబం మొత్తాన్ని ఉనికి నుంచి తుడిచిపెడతాను. గీతలు గీస్తున్నారు, శత్రువులు ఏకమవుతున్నారు. ఈ చివరి కొన్ని రోజులు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. నేను కాసేపు పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నేను ఒక్కడే మెలకుగా ఉన్నాను. నిన్న రాత్రి కాల్ చేసిన పని తర్వాత అందరూ ఇంకా నిద్రపోతున్నారు. మన అతిథి రాబోతున్నాడని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం వాళ్ళు కిందకి దిగుతున్నారు. నేను అలాగే చేస్తాను. అతనే లోగన్ పాల్. సాధారణంగా జిమ్మీ టూర్ ఇవ్వడానికి ఇక్కడికి వస్తాడు. అతను నిద్రపోతున్నాడు. నేను తనని లేపుతాను. నువ్వు అది చేయాలనుకుంటున్నావా? గుడ్ మార్నింగ్ లో గ్యాంగ్. వాట్స్ పాపింగ్? చాండ్లర్ మిమ్మల్ని చూడడానికి ఉత్సాహంగా ఉన్నాడు. మా 5వ రోజు అతిథి WWE సూపర్ స్టార్ లోగన్ పాల్. లెట్స్ గో. నేను దీంట్లోకి ఎంతమంది ప్రముఖుల్ని లాగలను ఈ వీడియోలో చూస్తేనే అర్థం అవుతోంది. హే గాయ్స్, ఇక్కడ లేని వ్యక్తి ఎవరో మీకు తెలుసా? కాల్ జిడియన్. నిన్న రాత్రి కాల్ మరియు జిడియన్ మా మీద చాలా ప్రాంక్ చేశారు మరియు నేను ఇక్కడ అందరి కోసం మాట్లాడాలనిపిస్తోంది. వాళ్ళు ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అతను దీన్ని ఇక మీద వాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నా ప్రశాంతంగా పడుకోవాలనుకుంటున్నాడు. రైట్, లేజర్ బీమ్ కొంచెం క్రేజీగా ప్రవర్తిస్తున్నాడు. చివరి విషయం, కాల్ ఇంకా నిద్రపోతున్నాడని నేను అనుకుంటున్నాను. మేము వెళ్ళి అతను నిద్రలేపుతాం. Oh my God. నేను లేవగానే లోగన్ పాల్ పక్కనే ఉన్నాడు. కాల్, నీకోసం సర్ప్రైజ్ తీసుకొచ్చాను. నీకు ఇంకా నిద్ర వస్తుంది కావచ్చు. నేను ఇందాకే నీ మంచం నీళ్లలోకి విసిరేశాను. నేను అండర్ గ్రౌండ్ సిటీని ద్వేషిస్తున్నాను. కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి ప్రాంక్ వారు మొదలు పెట్టారు. కాయ్ ముందడుగు వేసి ఈ నగర మేయర్ కావాలని నిర్ణయించుకున్నాడు. నేను మేయర్ కావడానికి ఎవరైనా అభ్యంతరం చెప్తారా? ఇక్కడ అతి పొట్టి వ్యక్తి మేయర్ కావాలని ఓటేస్తాను. నాకు అభ్యంతరం లేదు. నగరంలో ఏదో ఒక క్రమాన్ని నెలకొల్పడానికి మేయర్ కాయ్ మొదటి గత రాత్రి చిలిపి పనికి జీడియన్ ఇంకా కార్లను శిక్షించాలి, అలాగే హెచ్చరించాలి. ఈ నగర జనాభా ఇప్పుడు 9 మంది యూట్యూబర్లకు పెరిగింది. ఇక నుంచి మీరు చూడబోయేదంతా పూర్తిగా గందరగోళం మాత్రమే. మీరు ఎలివేటర్ లో నిద్రపోతారా? ఎలివేటర్ లోనా? వాళ్ళు లిఫ్ట్ లో ఉంటే మేము పైకైనా వెళ్తాము. మన 15 ఫ్లైట్ స్టెప్స్ ఎక్కాలి. కాయ్, నువ్వు ఆలోచించడం లేదు. బ్రో, ఏంటి నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా? నువ్వు కూడా ఇక్కడికి నిన్న రాత్రే వచ్చావు. బ్రో, అతను అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడో చెప్పబోతున్నాడు. మేము ఈ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం ప్రారంభించాలి. మీరు మీ వస్తువులు తీసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళండి. మీ నియంతృత్వాన్ని ఆస్వాదించండి. హై, మీ లిఫ్ట్ ని ఆస్వాదించండి. అవును, మీరు ఎంజాయ్ చేయండి. బ్రో, నేను ఈ విధంగా పడుకుంటే పెంట్ హౌస్ లో పడుకున్నట్టుంది. ఇలా మనం పడుకున్నా కూడా అప్పటికి ఇది లిఫ్ట్ గానే ఉంటుంది. ఇప్పుడు క్రిమినల్స్ పోయారు కాయ్, మీరేం చేయాలనుకుంటున్నారు? అన్నిటికంటే ముందు మనం నిల్వ చేసుకోవడానికి ఒక స్థలం కావాలనిపిస్తుంది. అదిగో అక్కడికి వెళ్ళాలి. కారణం లేకుండా మా వస్తువులను మా పడకల నుండి దూరంగా తరలిస్తున్నాం మేము. లేదు, ఎందుకంటే కాయ్ మాకు చెప్పాడు. దీనివల్ల లాభం లేదు. ఇప్పుడు మన బట్టల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఆల్రైట్, బహుశా కాయ్ని మేయర్ చేయడం అంత గొప్ప ఆలోచన కాకపోవచ్చు. కాయ్ యొక్క హాస్యాస్పద డిమాండ్లలో కొన్ని చేసిన తర్వాత మొదటి రోజు బాయ్స్ ఇంకా నేను మా రోజువారీ అన్వేషణకు బయలుదేరాం. ఆల్రైట్, మేము 2 గంటల్లో తిరిగి వస్తాం. మేము ఈ భూగర్భ నగరంలో ప్రతి సొరంగం ఇంకా గదిని అన్వేషించినప్పుడు నేను మీకు నిజంగా ఒక ప్రత్యేకమైన దాన్ని చూపించాలనుకున్నాను. ఈ డెడ్ ఎండ్ చూసారా? యా. ఇది ఫేక్ డెడ్ ఎండ్ అని నేను మీకు చెప్పొచ్చా? డ్యూడ్, ఇదేంటి? నువ్వు అక్కడికి వెళ్ళు. ఓ ఒక భారీ సొరంగానికి దారి తీసిన నకిలీ తలుపు. ఓ, సొరంగం ఎక్కడికి దారి తీస్తుంది? అవేంటో తెలుసుకుందాం. సరే వెళ్ళు. సొరంగం చాలా పొడవు ఉంది. మేము నిజంగా దాని కింద పరిగెత్తాల్సి వచ్చింది. ఇంకా ఎంత దూరం? ఇది నా జీవితంలో చూసిన పొడవైన సొరంగం. నేను ఆ లైట్ ని చూశాను. సొరంగం చివర ఒక జాక్స్ బే ఉంది. నేనే నిర్మించా. ఫెస్టివల్స్ బార్ తో వచ్చే ప్రతి ఒక్క జాక్స్ బేలో సరికొత్త మిస్టర్ బీస్ట్ బాక్స్ లభిస్తుంది. ఇంతలో తిరిగి మా క్యాంప్ దగ్గరికి వచ్చినప్పుడు మిగిలిన బాయ్స్ దగ్గర చాలా సమయం అలాగే ఉంది. మనం వారి పడకల్ని తరలించాలని నేను అనుకుంటున్నాను. అదే మొదటి రోజు వంతెన. ఇది కొత్త తరం. మనం చేద్దాం. పదండి. జిమ్మి దొరికింది. నేను లాజర్ పెట్టి పట్టుకుంటా. నా జీవితంలో ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను. మిస్టర్ బీస్ట్ బాక్స్ గొప్ప చికెన్ తో వస్తుంది. అందులో అన్ని మీకు ఇష్టమైనవి ఉండబోతున్నాయి. మీకు నచ్చినంత మీరు తినొచ్చు. కాబట్టి ఇప్పుడే మీరు దాన్ని తీసుకోండి. జాక్స్ బీస్ లో టన్ను సాసులు కూడా ఉన్నాయి. ఇది చాలా బాగుంది. ఇది మంచి సాస్. పర్ఫెక్ట్. అక్టోబర్ లో మొదటి 30 రోజులు మేము ఫీస్టబుల్స్ కొనుగోలు చేసే వ్యక్తుల కోసం యాదృచ్ఛిక డ్రాయింగ్ లో $10,000 ఇస్తున్నాం. ఇంకా హాలోవిన్ రాత్రి మేము ఒక అదృష్ట విజేతకు $1 మిలియన్ ఇస్తున్నాం. మీరు ఫీస్టబుల్స్ బార్ పట్టుకొని ఉన్న ఫోటోని పోస్ట్ చేయండి, ఇంకా ఫీస్టబుల్స్ అని ట్యాగ్ చేయండి. ఈ మిస్టర్ బీస్ట్ బాక్స్ లో ఫీస్టబుల్స్ బార్లను కూడా గివ్ అవే లో పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. మిస్ అవ్వకండి. మీకు వీలైనప్పుడు జాక్స్ బీస్ నుండి మిస్టర్ బీస్ట్ బాక్స్ తీసుకోండి. మనం అందరం ఒకే పేజీలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఈ విషయం నగరంలో మిగతా వారికి తెలియాల్సిన అవసరం లేదు. మేము జాక్స్ బీస్ తినలేదు. గంటల తరబడి ఏమీ చేయకుండా కంటెంట్ క్రియేటర్ల గుంపుని ఒంటరిగా వదిలేస్తే ఏం జరుగుతుందో నేను గ్రహించలేకపోయాను. మీరు స్కీ మాస్కులు ఎందుకు ధరించారు? మీరు వెళ్ళిపోయాక మేము దీన్ని మంచి నగరంగా మార్చాము. మేము చేసిన కొత్త మార్పుల గురించి చర్చించడానికి టౌన్ హాల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఓకే, Alright. అది చాలా మంచిది. మీరు సిద్ధంగా ఉన్నారా? కాయ్, ఏం జరుగుతోంది? యార్క్ న్యూ సిటీకి స్వాగతం. ఇది మన ప్రస్తుత స్థితి. అంత గజిబిజిగా ఉంది. ఇది చెడ్డదిగా కనిపిస్తుంది. ఏమంటావ్? తర్వాత స్లైడ్ లోకి వెళ్ళండి. కొత్త తరం వారిని ఇక నుంచి ఇక్కడే పడుకోనివ్వండి. మరి మొదటి రోజు వాళ్ళ సంగతి ఏంటి? మీరు ఇప్పుడు వంతెనపై ఉన్నారు, కానీ
కానీ మాకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఎవరో తెప్పపై నిద్రపోతున్నారు. ఆల్ రైట్, నేను ఎక్కువగా చూసేసా అనుకుంటా. మొదటి రోజు వాళ్ళంతా రండి రండి, నేను నా మొదటి రోజు వాళ్ళని తీసుకెళ్తున్నా. రండి రండి వెళ్దాం. ఆనందించండి. యో, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? లేదు అతన్ని మనకంటే ముందు బేస్కి చేరని సరిగ్గా చెప్పు. కాయ్, మేమందరం మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాం. ఏంటి? మీరు నియంతగా మారిపోయారు. ఏంటి? నిజాయితీగా చాలా త్వరగా. మా బెడ్స్ ఇక్కడికి తరలించాలి. వదిలేస్తున్నారు బాబు. మేయర్ కావడం నాకు అసహ్యం. మీరు నియమాలను రూపొందించాలి, ప్రతి ఒక్కరు దాన్ని పాటించాలి. నా మేడ. బాగున్నారా? శాంతి ప్రదర్శనగా నేను మీకు కొంత ఆహారాన్ని తీసుకొచ్చా. నన్ను ఇక్కడికి రానిచ్చినందుకు మీ అందరికి లంచ్ లిస్ట్ తీసుకొచ్చా. నాకు ప్రైమ్ అండ్ ఫీస్టబుల్స్ చీజ్ బాగుంది, నిజమైన చీజ్లా రుచిగా ఉంది. ఇది బాగుంది. మంటలు. నిజానికి ఇది చాలా బాగుంది. కొత్త నాయకుడిని ఎన్నుకున్నాక అవినీతి ప్రభుత్వాన్ని కూలదోసి ఆ తర్వాత మళ్ళీ స్నేహితులుగా మారిన ఒక రోజు తర్వాత దాని ఒక రాత్రి అనుకున్నాం. ఆల్రైట్. గుడ్ నైట్ గుండాలు, రేపు కలుద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్. దయచేసి అందరూ నన్ను లిఫ్ట్ దగ్గర కలుస్తారా? అండర్ గ్రౌండ్ సిటీలోకి తర్వాత వచ్చే గెస్ట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి అతను ఐషో స్పీడ్. ప్రస్తుతం అతను ఇప్పుడు రొమేనియాలో స్ట్రీమింగ్ చేస్తున్నాడు. ఇది మొత్తం సైడ్ మ్యాన్. జింక్సీ కావచ్చు. సరే, అదెవరో చూద్దాం. అదే స్పీడ్ అని నేను చెప్పగలను. వారిని కిందకి పంపండి. అదొక బారి పెట్ట. అదొక అమ్మాయి. ఓ, అది అమ్మాయి కావచ్చు. 7 రోజుల అండర్ గ్రౌండ్ సిటీకి మా 6వ రోజు ప్రత్యేక అతిథి ఇదిగో వచ్చేసారు. ఇంతకీ ఆ భారీ బాక్స్ ఏంటి అసలు? బాక్స్ కోసం మీరు ఉత్సాహంగా ఉన్నారు. మీకు ఇష్టమైన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను ఎలా తెరవాలని కోరుకుంటున్నారు? దాన్ని ఓపెన్ చేస్తే చాలు. ఆరో రోజు మాకు 2 అతిథులు ఉన్నారు, బిగ్ స్టార్ అండ్ స్పీడ్. సో బాయ్స్, అండర్ గ్రౌండ్ సిటీకి స్వాగతం. అవును, మేము ఈ సమయంలో 6 లేదా 7 సార్లు పర్యటన చేశాం కదా. ఆల్రైట్, నన్ను ఫాలో అవ్వండి బాయ్స్. కావాలంటే ఈ గుహలోని ఎత్తైన ప్రదేశాన్ని చేరుకోవచ్చు. నువ్వు దూకబోనని నాకు మాటిస్తే చాలు. అయితే ఇది మరీ ఎక్కువేం కాదు. దూకద్దు బ్రదర్. అది నీరేనా? కాదు 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 కాదు. ఆగు, 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 ఆగు. నేను అబద్ధం చెప్పను బ్రో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్నే. డూడ్, నేనైతే ఆడను బ్రో. మీ దగ్గర నుంచి చాలా వాసన అప్పుడే వస్తుంది. స్నానం చేస్తాను. అయితే ఇక్కడ వర్షాలు లేవు. ఇదిగో చూడు. ఓరి అబద్ధాలు దేవుడా. చెప్పడం. నువ్వు అబద్ధాలు చెప్పడం మారి. ఓరి దేవుడా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అది ఒప్పుకో. తప్పనిసరి, ఇది తప్పనిసరి. వాసన ఎలా వస్తుంది? అవును, దాన్ని పైకి లేపండి. డ్యూడ్, ఏం చేస్తున్నావు నువ్వు? అది ఓల్డ్ స్పైస్ పర్ఫ్యూమ్. అవును, నీకు తెలుసు. ఈ అబ్బాయి దగ్గర వాసన వస్తుంది, నీ చేతులు నాకు దూరంగా ఉంచు. ఊహించినట్టుగానే బిగ్ స్టార్ ఇంకా స్పీడ్ ముందుగా చూడాలనుకున్నది భూగర్భ సాకర్ అరేనా. ఇంకా ఒక్క ఆట కూడా ఆడలేదా? కాదు. మీరు ఆట ఆడకుండా ఎలా ఉన్నారు? 7 రోజులు ఏం చేస్తున్నారు? బ్లూ ఒక టీమ్ గా ఉండండి. చాండర్, స్పీడ్, లోగన్ ఇక్కడ ఉన్నారు. మీకే ఉన్నారు. వేస్ట్ బ్రో, అదొక పెద్ద జట్టు. అది కూడా అంతే. సరే చూద్దాం. కమాన్ స్పీడ్, త్వరగా. వెనక్కి వెళ్ళు. జిడియన్, జిడియన్. స్కోర్ చేస్తూ ఉండండి. వీలైనంత గట్టిగా తన్నండి. ముందుకు వెళ్ళు. కమాన్ కమాన్, ఛాన్స్ వదలొద్దు. గట్టిగా తన్ను, కొట్టు. బ్లూ టీం గెలిచింది. అవును, గెలిచింది. పర్యటన కొనసాగిద్దాం. మేము గోల్ఫ్ కోర్స్ ని తనిఖీ చేయడానికి వెళ్తుండగా మేము ఇంతకు ముందు చూడని ఏదో కెమెరాలో బంధించాం. ప్రైమ్ లేకుండా లోగాన్ని పట్టుకున్నాం. ఇది చాలా విచిత్రంగా ఉంది. లాజర్ కాస్త ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. సాకర్ తర్వాత మేము కొంత గోల్ఫ్ ఆడాం. నిజాయితీగా లేజర్ కాస్త ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. అది ఆ హోల్లో పడితే $100 ఇస్తాను. ఇప్పుడేనా? అవును. అయ్యో, మేం భారీ ఫెర్రీస్ చక్రాన్ని కూడా ఎక్కాం. మీకు బోర్ కొట్టినప్పుడు మీరు పిచ్చి పనులు చేస్తుంటారు. ఒకవేళ గాయపడితే నా మీద WWE కోపడుతుంది. అలాగే నా భార్య కూడా. నేను తండ్రిని కాబోతున్నాను. మీరేం చేస్తున్నారు మిత్రమా? గుహ గోడ పైన వీడియో గేమ్ ని కూడా ప్రదర్శించాం. మేము హిస్టరీ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఆడే మొదటి జట్టు మేమే. రంధ్రం చాలా పెద్దది. చివరిగా మీరు చూసిన అత్యంత పిచ్చి క్యాచ్ ఆటను ఆడటానికి మేము ఈ గుహ యొక్క శిఖరాన్ని అధిరోహించాం. ఇదిగో ఇదే మేము పడిపోకుండా కాపాడుతున్నాం. అది స్థిరంగా కూడా లేదు. పొజిషన్ లోకి వెళ్దాం బాయ్స్, పొజిషన్ లోకి వెళ్దాం. హే లేజర్, ఈ ఫెస్టివల్స్ బార్స్ ని పట్టుకోవడానికి ప్రయత్నించు. ఇది పారాషూట్. మేమెంత ఎత్తులో ఉన్నామో మీరు అర్థం చేసుకోవడానికి. మా ఫెస్టివల్స్ భూమిని చేరుకోవడానికి దాదాపు 10 సెకండ్లు పట్టింది. ఓ, అది తగ్గుతోంది. అయ్యో దేవుడా. ఓ ఆల్రైట్, కొన్ని మార్చ్ మెల్లోస్ వదలండి. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దాన్ని పట్టుకోండి. నేను వాడిని చూశాను. 1 2 కార్న్. ఓ జూడ్, ఇది చాలా దగ్గరగా ఉంది. హే లోగన్, మీకోసం ప్రైమ్ బాటిల్ ఉంది. మీకు దొరికింది. కమ్ ఆన్ బేబీ, లెట్స్ గో. నిజానికి అది ప్రైమ్ అయినప్పుడు అతను దాన్ని పట్టుకుంటాడు. నగరం చివరి రాత్రి మేము యాంపీ థియేటర్ లో క్యాంప్ ఫైర్ చేశాం. ఆల్ రైట్, వీడియోలో మీకు ఇష్టమైన భాగం ఏంటి? నిజం చెప్పాలంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవడం. నేను పొందిన ఫ్రెండ్స్ తో ఆనందంగా గడిపాను. అవును, నేను ఈ డిక్టేటర్షిప్ ని చాలా ఎంజాయ్ చేశాను. అతను మేరెందుకో. మీ నియంతృత్వాన్ని ఆస్వాదించండి. అయ్యో వదిలేస్తాను బ్రో. ఇది చాలా పెద్ద పని. నాకు ఇష్టమైన భాగం ఏంటంటే ఈ యూట్యూబర్లందరినీ ఎక్కడో మధ్యలోకి లోతైన భూగర్భంలోకి లాగి నాతో గడపమని బలవంతం చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది.
మీరంతా బయటకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాయ్స్, ఈ భూగర్భ నగరంలో ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నందుకు మేము నిజంగా ఈ గదిని నింపడం ప్రారంభించాం. సరే, లైట్స్ ఆఫ్ చేయండి. రేపు 7వ రోజు కలుద్దాం. సరే బాయ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవ్రీబడి. ఎంతో అద్భుతమైన రోజు. ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. త్వరగా లేవండి. మేము మొత్తం శిబిరాన్ని శుభ్రం చేసిన తర్వాత చివరికి అండర్ గ్రౌండ్ సిటీని విడిచిపెట్టే సమయం వచ్చింది. ఇది సరదాగా ఉంది. మీ అందరినీ మిస్ అవుతాను. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. అందరూ ఎందుకు వెళ్తున్నారు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను. వెళ్ళాలనే ఆతృతగా ఉంది. వారం రోజుల్లో సూర్యరశ్మిని చూడడం ఇదే మొదటిసారి. ఇది చాలా ప్రకాశవంతంగా ఉంది మిత్రమా. ఇప్పుడు బయటకు వచ్చి కాస్త గడ్డిని ముట్టుకోండి.